హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి లాక్డౌన్ టైంలో మేము బెంగళూరు నుండి విజయవాడ ట్రావెల్ చేసిన వీడియో అండి. లాక్డౌన్ టైంలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కియా ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 5:50కి ఉందండి అండ్ మేము 3:30కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా అప్పటికే లాక్డౌన్ వల్ల 2 టైమ్స్ మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఒకటి స్పైస్ జెట్ క్యాన్సిల్ అయింది అండ్ ఇంకొకటి ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇది కూడా ఎక్కేంత వరకు ఫుల్ టెన్షన్, ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో అని. అండ్ మార్నింగ్ టైంలో క్యాబ్ ఫేర్ వచ్చేసి నేను మినిమం 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశానండి హొరమావ్ నుండి బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు. బట్ మాకు లక్కీగా 600 మాత్రమే అయింది. సో ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీకు బోర్ కొట్టకుండా కియా ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. కియా ఎయిర్పోర్ట్ అంటే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. బెంగళూరు సిటీ ఫౌండర్ అయినటువంటి కెంపగౌడ గారి గుర్తుగా ఈ ఎయిర్పోర్ట్కి ఆ నేమ్ పెట్టారు. సో దీన్ని 2008లో స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి బెంగళూరు సిటీలోని దేవనహల్లి ఏరియాలో ఉందండి. బెంగళూరు సిటీ నుండి చాలా ఫ్రీక్వెంట్గా ఎయిర్పోర్ట్కి బస్ సర్వీసెస్ అయితే నడుస్తాయండి. వీటిని కియా బస్సెస్ అని కూడా అంటారు. పర్ పర్సన్ ఫేర్ వచ్చేసి 150 రూపీస్ నుండి 250 రూపీస్ వరకు ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వకముందు బెంగళూరు సిటీకి ఉన్న ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉందండి. సో దాన్నే హాల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఇది సిటీ సెంటర్లో ఉంది. లైక్ మన హైదరాబాద్లో బేగంపేట ఎలా అయితే ఉందో అలాగే బెంగళూరులో హాల్ ఎయిర్పోర్ట్ ఉందండి. సో 1990స్లో బెంగళూరు సిటీ ఒక ఐటీ హబ్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుండి ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోతూ వచ్చింది. సో ఈ హాల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉండటం వల్ల ఏరియా ఎక్స్పాన్షన్ కూడా చేయలేని పరిస్థితి. అండ్ సో ఈ కారణంగానే బెంగళూరు సిటీకి ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ కావాలన్న ఆలోచన అయితే వచ్చిందండి. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 2005లో స్టార్ట్ చేశారండి అండ్ 2008 కల్లా కంప్లీట్ చేశారు. దీని ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 4000 ఎకర్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ దీన్నే 2013లో కియాగా మార్చారు. అంటే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నేమ్ చేంజ్ చేశారండి. సో ఇది వచ్చేసి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామండి అండ్ ఇది ఎంట్రన్స్ వ్యూ. సో ఇక్కడ డిపార్చర్స్ అటువైపు అరైవల్స్ ఉంటాయి, టెర్మినల్ 1, టెర్మినల్ 2. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:15 అలా అయిందండి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి. లాక్డౌన్ టైం కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. క్యాబ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ముందు వరకు వస్తుందండి, గేట్ ముందు వరకు. సో ఇక్కడ నుండి మన లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రాలీస్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకొని లగేజ్ లోపలికి తీసుకెళ్ళచ్చు. సో మెయిన్గా చెక్ చేసే ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఎంట్రన్స్లో మీ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఒకటి అయితే కంపల్సరీ చెక్ చేస్తారండి అండ్ మీ టికెట్ ఒకటి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపల ఎంటర్ అవ్వగానే మీకు అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అక్కడ మీరు బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చండి మాన్యువల్గా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసిస్ట్ చేస్తారు. సో మీరు ఏ ఫ్లైట్ వెళ్తున్నారు, లైక్ ఇండిగో, స్పైస్ జెట్ ఇలా. సో వాటి కౌంటర్స్ ఉంటాయి సపరేట్గా. సో వాళ్ళు అక్కడ అసిస్ట్ చేస్తారు. సో మీరు బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవచ్చు. సో మీకు అలా కనుక ఇష్టం లేకపోతే మీ అంతటికి మీరే డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కియోస్కి మిషన్స్ ఉంటాయండి. సో వాటిని యూస్ చేసుకొని ఆటోమేటిక్గా మీరే బోర్డింగ్ పాసెస్ అనేవి తీసుకోవచ్చు. సో జస్ట్ మీ పిఎన్ఆర్ నెంబర్ టైప్ చేస్తే మీకు బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది సిస్టమ్ నుండి. సో నేను ఇక్కడ ఈ సిస్టంలో నుండి నా బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాను. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియాలోనే 3rd బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. సో ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ, సెకండ్ ముంబై అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్. బోర్డింగ్ పాస్తో పాటు మీరు లగేజ్ టికెట్స్ కూడా తీసుకోవచ్చండి. టికెట్స్ ఇన్ ద సెన్స్ ట్యాగ్స్ ఇస్తారు. సో ఆ ట్యాగ్స్ కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు. అవి మీరు మీ బ్యాగ్కి టై చేసుకోవాలి. సో దాన్ని మీరు చెక్ ఇన్ బ్యాగేజ్లో పంపించేయచ్చు. మీరు పర్సనల్గా ఏమన్నా ఫ్లైట్లో క్యారీ చేయాలనుకుంటే డొమెస్టిక్లో 7 kgs వరకు క్యారీ చేయొచ్చండి. అండ్ చెక్ ఇన్లో పర్ పర్సన్ 15 kgs అలౌ చేస్తారు. సో మావి 2 టికెట్స్ కాబట్టి సో 30 kgs అలౌ చేస్తారండి.
అండ్ ఈ లాక్డౌన్ కారణం వల్ల పర్ పర్సన్ ఓన్లీ 1 బ్యాగ్ మాత్రమే అలో చేశారు. ఇంతకుముందు అయితే బ్యాగ్ కౌంట్ ఏమీ లేదండి. సో బట్ మ్యాక్సిమం 30 కేజెస్ అలో చేసేవారు ఇంతకుముందు. సో ఇప్పుడు 30 కేజెసే, బట్ పర్ పర్సన్ ఓన్లీ 1 బ్యాగ్. సో అక్కడ నేను బోర్డింగ్ పాస్, లగేజ్ టోకెన్ అవన్నీ తీసేసుకొని మనము ఎస్కలేటర్ ఉంటుందండి, సో దాన్ని యూస్ చేసుకొని పైకి వచ్చాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి లాక్డౌన్ వల్ల అండ్ ఎర్లీ మార్నింగ్ వల్ల. సో అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. సో మనం ఇక్కడ నుండి అటు మా గేట్ వచ్చేసి 3rd గేట్ అండి. సో గేట్ నెంబర్ 3కి వెళ్ళాలి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని గేట్ నెంబర్స్ వచ్చేసి 10, 11, 12, 13, 14 అలా ఉంటాయి. అండ్ సింగిల్ డిజిట్ కౌంటర్స్ గేట్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి మళ్ళీ. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎస్కలేటర్ లాంటి ఉంది, స్టెప్స్ ఉన్నాయి, మీరు కిందకి వెళ్ళొచ్చు. అండ్ లిఫ్ట్ కూడా ఉందండి, లిఫ్ట్ కూడా యూస్ చేసుకొని కిందకి వెళ్ళొచ్చు. కింద వచ్చేసి సింగిల్ డిజిట్ గేట్ నెంబర్స్ లైక్ 1 to 9 అలా ఉంటాయి. సో మా గేట్ వచ్చేసి 3rd గేట్. సో ఇక్కడ వెళ్ళంగానే కింద వాళ్ళు పీపీఈ కిట్స్ అండ్ ఫేస్ షీల్డ్ అన్నీ ఇచ్చారండి సేఫ్టీ పర్పస్. సో ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలని చెప్పేసి కోవిడ్ వల్ల. సో ఇది వచ్చేసి లిఫ్ట్ అండి, ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి. సో లిఫ్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఎస్కలేటర్ అయినా యూస్ చేసుకొని మీరు గ్రౌండ్ ఫ్లోర్కి రావచ్చు. అండ్ వన్స్ మనం పీపీఈ కిట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత అండ్ బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో మీరు గేట్ నెంబర్ 3కి ఏ గేట్ అయితే ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ నుండి మీకు మళ్ళీ బస్సు ఉంటుందండి ఇంటర్నల్గా. లైక్ ఆ ఫ్లైట్ సర్వీసెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇండిగో అయితే ఇండిగో వాళ్ళు ఇస్తారు, స్పైస్ జెట్ అయితే స్పైస్ జెట్ వాళ్ళు ఇస్తారు. సో ఆ బస్ ఎక్కి మీరు ప్లేన్ వరకు వెళ్ళచ్చు. సో ఈ ఇండిగో బస్లో మేము అక్కడ నుండి ప్లేన్ వరకు వెళ్తున్నాము. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి చిన్నదండి మేము వెళ్తుంది, ఎందుకంటే పెద్ద సర్వీసెస్ ఏమీ రన్ అవ్వట్లేదు. సో ఓన్లీ చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే రన్ అవుతున్నాయి ఈ లాక్డౌన్ టైంలో. సో ఇది వచ్చేసి ఆ ఇండిగో బస్ అండి. సో ఈ బస్సులోనే మమ్మల్ని అక్కడ నుండి లోపల వరకు తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ 2+2 సీటర్ అండి ఇది. సో చాలా చిన్న ఎయిర్క్రాఫ్ట్. నేను ఇంతకుముందు ఎక్కినవైతే 3+3 ఎయిర్క్రాఫ్ట్స్ అండి. ఇది వచ్చేసి చాలా చిన్నది. నాకు చూడంగానే ఏదో చిన్న మన బస్సు లాగా అనిపించింది, అంత చిన్నగా ఉంది ఎయిర్క్రాఫ్ట్. హైట్ కూడా చాలా తక్కువ. సో ఇది మన ఆకాశమేని హద్ర మూవీలో ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది కదండి, ఆ సైజు. సో మొత్తానికి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 6 అలా అవుతుంది టైము. సో బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. సో లీవింగ్ బెంగళూరు, మొత్తానికి కంప్లీట్గా బెంగళూరు వెకేట్ చేసేసి మేము హోమ్ టౌన్ వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల ఆఫీసెస్ లేవు. సో బెంగళూరు సిటీని వెకేట్ చేసేసి సో లగేజ్ మొత్తం తీసేసుకొని హోమ్ టౌన్ అయితే వెళ్ళిపోతున్నాము. సో బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 రన్వేస్ ఉన్నాయండి. ఒకటి డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి, ఇంకొకటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి 2 రన్వేస్ ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుందండి. సో బెంగళూరు నుండి విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 1 hour 15 minutes అని చెప్తారు, బట్ ఆల్మోస్ట్ 1 hourలోనే రీచ్ అయిపోతాము. అండ్ ఇంతకుముందు అయితే ఫ్లైట్లో ఈ స్నాక్స్ అలాంటివి వచ్చేవండి, మనం కొనుక్కోవచ్చు. అండ్ ఆప్ట్ చేసుకుంటే బుకింగ్ అప్పుడే కూడా వాటి కోసం ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ కోవిడ్ నార్మ్స్ వల్ల మినిమమ్ 2 hours అంతకన్నా తక్కువ ఫ్లైట్ జర్నీ ఉన్న ఫ్లైట్స్లో ఈ స్నాక్స్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయట్లేదు. సో మా ఫ్లైట్ జర్నీ వచ్చేసి ఓన్లీ 1 hour 15 minutes కాబట్టి ఈ ఫ్లైట్లో కూడా అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది వచ్చేసి ఏరియల్ వ్యూ అండి బెంగళూరు నుండి విజయవాడ వచ్చే దారిలో. సో నాకైతే ఇక్కడ ఒక చిన్న నదిలా కనపడింది మరి. సో ఇది ఏం నదో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బెంగళూరు నుండి విజయవాడ వచ్చే మధ్యలో ఉన్నది ఈ నది. ఐ థింక్ ఇది నదే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఇక్కడ ఫ్లైట్ టర్న్ తీసుకున్నట్లుందండి.
చూస్తున్నారు కదా, ఫ్లైట్ ఒకవైపు ఇలా వంగిపోయింది. సో టాప్ వ్యూ అయితే చాలా బాగుంది. కింద అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయిపోయినట్లున్నాము. ఇంకో 5-10 మినిట్స్లో విజయవాడ రీచ్ అయిపోతాము. మొత్తానికి విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. టైం వచ్చేసి మార్నింగ్ 6:55, 7 అలా అవుతుంది. సో ఇక్కడ నుండి మేము ఏలూరు వెళ్ళాలి విజయవాడ నుండి. సో ఫ్లైట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనకి ఫ్లైట్ దిగిన వెంటనే బస్సెస్ ఉంటాయండి, ఇండిగో వాళ్ళవి. సో ఆ బస్సెస్ తీసుకొని మనము ఫ్లైట్ నుండి ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ వరకు వెళ్ళచ్చు. అండ్ మనం దిగిపోయిన ఫ్లైట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కోసం రెడీ చేస్తారండి. సో ఆ క్లీనింగ్ అవన్నీ జరుగుతాయి వెంటనే. సో చూస్తున్నారు కదా, సో లగేజెస్ అన్నీ తీస్తున్నారు అండ్ గ్రౌండింగ్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కోసం దీన్ని రెడీ చేస్తున్నారు. ఇదండి లాక్డౌన్ టైంలో బెంగళూరు నుండి విజయవాడ ఫ్లైట్ జర్నీ విశేషాలు. సో మొత్తానికి బెంగళూరు సిటీని కంప్లీట్గా వెకేట్ చేసేసి విజయవాడ అయితే వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుమంత్. అందరికీ నమస్కారం.